హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వనిత. వెల్కమ్ టు PNV తెలుగు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చిక్కుడు గింజలు టమాటాతో మసాలా కర్రీ అండి. ఈ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది, అలాగే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఈ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా చిక్కుడు గింజలు తీసుకున్నానండి. వీటిని ఉడికించి పక్కన పెట్టుకున్నాను. ఈ గింజలు అనేవి మనకి మార్కెట్లో కూడా ఉంటాయి. ఇలాగ మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద కళాయి గిన్నెలో ఆయిల్ పోసి పెట్టుకున్నానండి. జీలకర్ర, ఆవాలు, అలాగే సన్నగా తరిగిపెట్టిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేయించుకుందాం. ఇవి కాస్త అంత వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకుందామండి. అలాగే చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి మగ్గించుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మగ్గిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న చిక్కుడు గింజలను వేసేసుకుందాం. ఇవి మొత్తం అంతా కూడా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందామండి. మనం గింజలు ఉడికించేటప్పుడు కొద్దిగా అంత సాల్ట్ వేసి ఉడికిస్తాం కాబట్టి టేస్ట్కి తగ్గట్టుగా చూసి వేసుకోవాలండి. మూత పెట్టి మగ్గించుకుందాం. చూసారు కదండి, టమాటాలు అలాగే చిక్కుడుకాయలు అన్నీ కూడా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి కారం వేసుకుందామండి. 1 టీ స్పూన్ కారం వేసుకుందాం. పచ్చిమిర్చి వేసాం కాబట్టి వేసి మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ పోసుకుందామండి. చిక్కుడు గింజలు ఉడికించేసాం కాబట్టి మనకి వాటర్ తక్కువ పడుతుందండి. కర్రీ కూడా చాలా తొందరగా రెడీ అయిపోతుంది అనమాట. చూసారు కదండి, వాటర్ పోసి ఈ విధంగా దగ్గరికి ఉడికించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి గరం మసాలా జల్లుకుందాం. టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని చివరిగా కొత్తిమీర యాడ్ చేసుకుందామండి. కొత్తిమీర కానీ కరివేపాకు కానీ. అంతేనండి, మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది కదండి. అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే PNV తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.